సదా నన్ను నడిపే నీ చెలిమే అవును, నువ్వేంటి సడన్ గా వచ్చావు? నీకొక ముఖ్యమైన విషయం చెప్పడం కోసం వచ్చాను. రాధిక మన మధ్య ఏదో సమస్య తీసుకురావడానికి ట్రై చేస్తోంది. ఏం మాట్లాడుతున్నావు? అదేనే, నా కూతురు ఎక్కడుందో తెలుసు అని మా అత్తయ్యతో చెప్పింది. కూతురు అంటే అను గురించే కదా. ఒకవేళ అను పాపని నీకిచ్చానన్న సంగతి వాళ్ళకేమైనా తెలిసిందంటావా? అసలు ఈ విషయం సంధ్యకి చెప్పాల్సిన అవసరం రాధికకేమొచ్చింది? ఏంటి ఆలోచిస్తున్నావు? అను గురించి ఏమైనా తెలిసిందంటావా? లేదే, తను మాట్లాడేది అను గురించి కాదు. మరి ఇంకెవరి గురించి? ఒక పాప చనిపోయింది, ఇంకున్నది అను ఒక్కతే కదా. వింధ్య, తనతో జాగ్రత్త. మౌనిక జైలుకి వెళ్ళిందన్న కోపంతో ఏదైనా చెయ్యొచ్చు. అవును, రాజేష్ గారు ఎక్కడా? రాధిక ఇంటికెళ్లారు. ఏంటి, రాధిక ఇంటికి వెళ్ళారా? ఒక ముఖ్యమైన పని మీద నేనే పంపించాను. పిచ్చి పట్టిందా నీకు? నువ్వెందుకు పంపించావు? అది చాలా ముఖ్యమైన పని, అందుకే పంపించాను. ఏంటి అంత ముఖ్యమైన పని? అంటే అది ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. వచ్చేస్తారులే. నువ్వు చెప్తే మాత్రం రాజేష్ గారు ఎందుకు వెళ్లారు? ఆయన వెళ్ళనన్నారు, నేనే బలవంతంగా పంపించాను. అయ్యో, ఎంత పని చేసావే. ముందు అర్జెంటుగా రాజేష్ గారికి ఫోన్ చేయి. ఎందుకే అంత కంగారు పడుతున్నావు? ఆయన మగాడు, వెళ్తాడు వస్తాడు. వింధ్య, అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది? లాస్ట్ టైం మౌనిక పోలీసులతో వచ్చినప్పుడు ఎంత కంగారు పడ్డావు? మౌనిక రాజేష్ గారికి ఫోన్ చేస్తుందంటేనే నువ్వెంత డిస్టర్బ్గా ఫీల్ అయ్యావు. అలాంటిది రాజేష్ గారిని నువ్వే స్వయంగా వాళ్ళ ఇంటికి ఎందుకు పంపించావు? అబ్బా, అది వేరు, ఇది వేరు. అసలేంటి అంత ముఖ్యమైన పని నాకు చెప్పకూడదా? అయ్యో, ఇప్పుడు నేను నీకు చెప్పలేను. వచ్చేస్తారులే. ఆయనకి జాగ్రత్తలన్నీ చెప్పే పంపించాను. గతంలో అంటే పెళ్లి విషయంలో ఆయన ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు, కానీ ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది కదా. ఆయన వెళ్ళి చాలాసేపు అయింది. ఇప్పుడు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు రానివ్వరే. ఎందుకు రానివ్వరు? వింధ్య, నేను కూడా నీతో అన్ని విషయాలు చెప్పలేను. నువ్వు అర్జెంటుగా రాజేష్ గారికి ఫోన్ చేస్తావా, లేకపోతే నన్ను చేయమంటావా? నేనే చేస్తానుండు. మౌనిక రాజేష్ గారిని వదులుతుందా? ఇప్పటికే అది ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంది. బావా, నీకోసం వెయిటింగ్. నిజం చెప్పమంటే అక్కడికి రా ఇక్కడికి రా అంటావేంటి? సంధ్య కూతురు ఎక్కడుందో నీకు తెలుసా? తెలిస్తే చెప్పు. చెప్తాను రా బావా. బావా, నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వు వచ్చింది సంధ్య కూతురి ఫోటో కోసమా, లేకపోతే నా కోసమా? ఫోటో కోసమే వచ్చాను. చూపించు. సరే. ఏయ్, ఇక్కడ ఇక్కడ మౌనిక. ఇదిగో, ఇవ్వు. ఇదిగో ఇక్కడ. మౌనిక. ఇదిగో బావా, ఏయ్, ఇవ్వమంటుంటే. ఇదిగో ఇక్కడ. ఇదిగో ఇక్కడ ఇక్కడ. బావా, ఇటు. బావా బావా, సరే కూర్చో. నీకు ఫోటోనే కదా కావాల్సింది. సరే, ఇదిగో చూడు.